అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి మార్చి 21 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారము ఎటువంటి శుభఫలితాలు కలగబోతున్నాయో, ప్రతికూలం అనుకూలంగా మార్చడానికి ఏ దేవతలను చేస్తే మీకు అనుకూలంగా ఉంటుందో ఇటువంటి వివరాలను కూడా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి రేపటి దిన ఫలితాల ప్రకారము మీ జీవితంలో ఒక రహస్యాన్ని అయితే తెలుసుకోబోతున్నారు. ముఖ్యంగా ఆర్ అనేటువంటి వ్యక్తి మీకు అత్యంత ఇష్టమైన వారు కావచ్చు, మీరు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి కావచ్చు. రేపటి రోజున ఈ వ్యక్తి ద్వారా మీకు జరిగేటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. మరి ఇంతకీ ఈ ఆర్ అనేటువంటి పేరుతో స్టార్ట్ అయ్యేటువంటి వ్యక్తి వలన మీ జీవితంలో ఏం జరగబోతున్నటువంటి ప్రధాన అంశాల గురించి, అలాగే రేపటి మీరు చేసుకోండి దేవతారాధన ఎటువంటి ప్రతికూలతను అనుకూల సంఘటనలు మీకు ఎదురవుతున్నటువంటి అంశాన్ని కూడా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఇక మీతో కలిసి పనిచేసినటువంటి ఒక కొలిక్ కావచ్చు, లేదా మీ సొంత బంధువు కావచ్చు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే రేపటి రోజు రాత్రిలోపు ఒక రహస్యం అనేది మీ జీవితంలో బద్దలు కాబోతుంది. ఆ రహస్యం ఏంటో తెలిస్తే మీరైతే నిలబడిన చోటే అట్లానే కుంగిపోతారండి. మీకు అనిపిస్తుంది కూడా వాళ్ళు మీతో ఎందుకున్నారు, మీ వెనుక ఏం జరుగుతుంది, అసలు ఆ సీక్రెట్ ఏమిటనేది రేపటి రోజు తప్పకుండా మీరు తెలుసుకునే తీరాలి. నేను మీకు తిరగలేనటువంటి ఆధారాలతో సహా ఈరోజు మీ ప్రతి ఒక్క మాట చెప్తానండి. ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూడవచ్చండి. మధ్యలో ఆపితే మీ జీవితంలో రాబోయేటువంటి అతిపెద్ద నమ్మక ద్రోహం నుండి మిమ్మల్ని ఎవరు కూడా కాపాడలేరు. ముందుగా ఒక పచ్చి నిజమైతే మాట్లాడుకుందాం. మీరు పైకి చూడడానికి చాలా సైలెంట్గా, స్థిరంగా, కొండలాగా ఎవరికి వంగని వారిలా కనిపిస్తూ ఉంటారు. కానీ ఏంటంటే మీ మనసు లోపల ఎంత పెద్ద అగ్నిపర్వతం మొదలవుతుందో, ఎన్ని కన్నీళ్ళు మీరు దాచుకున్నారో మీ దిండుకు మాత్రమే తెలుసండి. మీరు ఎవరిని నమ్మిగతే గుడ్డిగా ప్రాణం ఇచ్చేస్తారు. వారికి మీకంటే ఏమి మిగిల్చుకోకుండా అవతల వాళ్ళ యొక్క సంతోషం కోసం మీ సమయాన్ని కూడా, అలాగే మీ డబ్బును, ప్రేమను, ఇలా అన్నిటిని కూడా త్యాగం చేస్తారు. కానీ మీ జీవితంలో మీరు ఎదుర్కొంటే పెద్ద శాపం మీ దయార్థ హృదయం. ఆర్ అనేటువంటి వ్యక్తి కోసం మీరు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో ఒక్కసారి మీ గుండెల మీద చేయి వేసుకొని ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. వారికి ఏ చిన్న కష్టం వచ్చినా మీరు విలువెల్లాడిపోతూ ఉంటారు. కానీ మీరు వారికి 100% నిజాయితీనిస్తే వారు మీకు ఇచ్చింది ఏమిటి? కేవలం కన్నీళ్లు, అలాగే అవమానాలు, నిర్లక్ష్యం, లేదా మీకు తగినటువంటి ఎన్నో రహస్యాలు. మీరు వాళ్ళని దేవుళ్ళలా పూజిస్తే వాళ్ళు మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా, అవసరానికి వాడుకునేటువంటి వస్తువులాగా చూశారు. ఇక మీ జీవితంలో జరుగుతున్నటువంటి ఈ నాటకం వెనుక ఉన్నటువంటి గ్రహాల కుట్రలు ఏమిటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. మీరు స్వచ్ఛమైనటువంటి ప్రేమ, అలాగే లగ్జరీ, అలాగే ఆకర్షణ, ఇటువంటివన్నీ కూడా గ్రహస్థితుల యొక్క మీ జీవితంలో మార్పులు తీసుకొస్తున్నాయి. కాబట్టి మీ జీవితంలో అనేటువంటి అక్షరం, ఉదాహరణకి రవి, రాము, రమ్య, రాణి, రథ, ఇలా ఏ పేరు ఏదైనా కావచ్చండి. అయితే ఈ ముఖ్యమైనటువంటి ఈ వ్యక్తి యొక్క రాక అనేది మీ జీవితంలోకి ప్రవేశించి ఉండవచ్చు, లేదా ఒకసారి ప్రవేశించిందో మీరే ఒకసారి నిర్ధారించుకోండి. ఆల్రెడీ ఈ పేరు గల వాళ్ళు మీ జీవితంలో ఉన్నారా, లేదా ఎప్పుడైనా పరిచయం అయ్యి ఆల్రెడీ మీకు విభేదాల నుండి దూరమైనారా? ఇలాంటి వ్యక్తులు మీరు ఒకసారి ఆలోచించుకోండి. ముఖ్యంగా రేపటి రోజున మీ జీవితం వీరి మాయలో పూర్తిగా పడిపోతుంది. జ్యోతిష్ సంఖ్యాశాస్త్రం ప్రకారము ఆర్ అనేటువంటి అక్షరానికి రాహువు మరియు చంద్రుడి యొక్క రహస్య వైబ్రేషన్ ఎక్కువగా ఉంది. అంటే ఈ ఆర్ అనేటువంటి వ్యక్తి మీ జీవితంలోకి ఊరికే రాలేదన్నమాట. గత జన్మలో మీరు వారికి పడినటువంటి ఏదో ఒక బలమైనటువంటి రుణానుబంధం, లేదా కర్మ బ్యాలెన్స్ తీర్చుకోవడానికి వారు మీ జీవితంలోకి వచ్చుంటారు. అందుకే వారు మీకు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎంత టార్చర్ చేసినా కానీ మీరు వారిని వదిలిపెట్టలేకపోతున్నారు. ఇది ఒక హిడెన్ కర్మ. మీరు ఇల్యూజన్లో బ్రతుకుతున్నారు. కానీ ఇప్పుడు ఆ కర్మకు లాక్ పడబోతుంది. ముఖ్యంగా అనుమానం అనేటువంటి బీజం. అయితే రేపటి ముఖ్యంగా మీ గోచరంలో ఒక విచిత్రమైనటువంటి వాతావరణం అనేది సృష్టించబడుతుంది. రేపటి రోజున ఆర్ అనే వ్యక్తి ప్రవర్తనలో మీకు హఠాత్తుగా ఒక మార్పు అనేది కనిపిస్తుంది. వారు మాట్లాడే మాటల్లో, లేదా వారు చూసే చూపుల్లో ఏదో దాస్తున్నటువంటి అవమానం, అనుమానం మీ మనసులో బలంగా వాడుకుంటుంది. అయితే మీరు గమనించండి, ఈ మధ్యకాలంలో వారు మీ ఫోన్ కాల్స్కి సరైనటువంటి సమాధానం ఇవ్వకపోవడం, లేదా ఏదైనా విషయం గురించి అడిగితే దాటవేయటం, బిజీగా ఉన్నా అని చెప్పి అబద్ధాలు చెప్పడం లాంటివి చేస్తున్నారా? అయితే ముఖ్యంగా వారు చేసేటువంటి ఒక చిన్న పొరపాటు, వారి ఫోన్లో మీరు చూసినటువంటి ఒక నోటిఫికేషన్, లేదా వారే నోరు జారి అనేటువంటి ఒక మాట మీ మెదడులో వందల ప్రశ్నలు రేకెత్తిస్తుంది. ఇక రేపటి రోజు రాత్రి మీరు వారి గురించి ఆలోచిస్తూ గడుపుతారు. కానీ ఇక్కడే మీరు పొరపాటు పడుతున్నారు. ఇది అసలు విషయమే కాదండి. ఇది కేవలము ఒక ఉప్పెడ రాకముందు కనిపించినటువంటి ప్రశాంతత లాంటిది. మీ గుండె పైలిపోయేటువంటి నిజం అనేది తప్పకుండా దాగి ఉందని చెప్పి మీ మనసు కనిపిస్తుంది. ఇక ఆ వ్యక్తి ముసుగులు తొలగేటువంటి సమయం ఈ రోజే అని చెప్పుకోవచ్చు. అయితే అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల ప్రభావం వలన కర్మ తన లెక్కలు సరిచేయటం మొదలు పెడుతుందండి. ఈరోజు ఆర్ అనేటువంటి వ్యక్తి వేసుకున్న ముసుగు కొద్దిగా జారిపోవటము మీరు చూస్తారు.
ముఖ్యంగా మీరు ఎంత సైలెంట్గా ఉంటారో ఒక్కసారి నేను తెలుసుకోవాలని చెప్పి డిసైడ్ అయితే అంత సైలెంట్గా మీరు మారిపోతారు. ఇక రేపటి మీకు ఒక మూడో వ్యక్తి లేదా మీకు అనుకోని విధంగా ఒక బలమైనటువంటి ఆధారం వారి యొక్క సపోర్ట్ కూడా దొరుకుతుంది. అనేటువంటి వ్యక్తి మీ వెనుక గురించి ఏం మాట్లాడుతున్నారో, మీ డబ్బు లేదా మీ అధికారం లేదా మీ ప్రేమను ఆడుకొని వారు ఎలా లాభపడుతున్నారో మీకు ఒక ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. మీరు ఎవరికైతే 100% నమ్మకాన్ని ఇచ్చారో వాళ్ళే మీ గోతిని ఎలా తవ్వుతున్నారో చూసి మీ గుండె మొక్కలవుతుంది. ఏంటిది వెంటనే మీకు టెన్షన్ కనిపిస్తుందా? కాదండి, అయితే వాస్తవాన్ని తెలుసుకుంటారు. జ్యోతిష్యులు సాధారణంగా బయటపడడానికి భయపడే ఒక పెద్ద కర్మఫలం. అంటే మీ జీవితంలో ఏదైనా కానీ భయపడడానికి కాదండి, మీరు మరింత ఎక్కువగా బలపరచడానికి మీ ఊహకు అందనటువంటి ఒక విషయాల గురించి మీరు తెలుసుకుంటారు. అయితే రేపటి రోజు ఒక అనూహ్యమైనటువంటి సంఘటన కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని డామినేట్ చేసిన లేదా మిమ్మల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినటువంటి అనేటువంటి వ్యక్తికి కాలం ఒక బలమైనటువంటి చంపదెబ్బ కొట్టబోతుంది. జ్యోతిష్ శాస్త్రం ప్రకారము శనిదేవుడు యొక్క న్యాయ దృష్టి ఈ రాశి వారికి అనుకూలంగా మారే సమయం రేపటి రోజున. అయితే ఈ అనే వ్యక్తి మీ జీవితంలో ఏదో ఒక చిక్కుల్లో పడ్డము లేదా వారి ఇతరులతో చేసిన తప్పు వారి మెడకే చుట్టుకోవడము వీరు ప్రత్యేకంగా మీ కళ్ళ చూస్తారు. వారు రేపటి రోజు మీ దగ్గరకు సహాయం కోసం రావచ్చు లేదా కన్నీళ్ళు పెట్టుకొని మరలా క్రియేట్ చేయడానికి మరలా ట్రై చేయవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు మాత్రం మీలో ఉన్నటువంటి కోపం కానీ లేదంటే ఒక గుడ్డి నమ్మకం కానీ లేదా ఆలోచన విధానం కానీ ఇక్కడ అంటే అన్ని విధాలుగా కూడా మిమ్మల్ని పరీక్షకు గురి చేస్తుంది. ఇక్కడ మీరు కరిగిపోకూడదు. ఇది వారి కర్మ ఫలితం, మీ కన్నీళ్లకు భగవంతుడు ఇస్తున్న సమాధానం. అయితే రేపటి సాయంత్రం లోపు తప్పకుండా రాత్రిలోపు జరిగేటువంటి ఆ మహా అద్భుతం ఏంటంటే మీరు ఖచ్చితంగా ఇది తెలుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదు. అయితే రేపటి రోజు ఏం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా రాత్రి సమయంలో మీ జీవితంలో ఉన్నటువంటి ఒక పేరు కలిగినటువంటి వ్యక్తి ఎవరనేది పూర్తి పేరు కాకపోయినా మీ మనసుకి భగవంతుడు తెలియజేసి చేస్తాడు. ఇక ఈ విషయాలు మీ మనసులో ఉన్నటువంటి బాధలో నిజంగా మీ జీవితం జరుగుతున్న సంఘటనలకి కనెక్ట్ అయిపోయినట్లుగా అనిపిస్తే నిజమే అని చెప్పి మనసులో అనుకోండి. మీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి, నెగిటివ్ వ్యక్తులు చెడు ప్రభావం నుండి మీరు బయటపడడానికి తప్పకుండా భగవంతుడు మీ ఇష్టదైవాన్ని రేపటి తప్పకుండా తలుచుకోండి. ఇది మీ మనసుకి ఒక శక్తివంతమైన రక్షా కవచంలాగా పనిచేస్తుంది. ఇక ఇప్పుడు ఆఖరి రహస్యాన్ని రివీల్ చేసే సమయం రాత్రిలోపు ఆసనం అవుతుంది. ముఖ్యంగా ఈ రాత్రి అసలు ఏం జరుగుతుంది? రేపటి రోజున మీరు జీవితంలో ఒక అతిపెద్ద పరదా దించి వేయబడుతున్నారు. అనే వ్యక్తి గురించి మీకు తెలియనటువంటి ఒక పచ్చి నిజం అనేది మీ ముందుకు వస్తుంది. ఈ నిజము 2 రకాలుగా ఉండవచ్చండి. ఒకటి, వారు మీ వెనుక ఇంకొకరితో, ఇది వ్యాపారంలో కావచ్చు, ప్రేమలో కావచ్చు, లేదా మీ జీవితాన్ని నాశనం చేయడానికి లేదా మిమ్మల్ని మోసం చేయడానికి వేసినటువంటి మాస్టర్ ప్లాన్ పూర్తిగా మీ చేతికి దొరికిపోతుంది. వారి ఫోన్లో ఉన్నటువంటి ఏదైనా సరే రేపటి రోజు రికార్డ్ సీక్రెట్ మెసేజ్లు లేదా వారు దాచుకున్నటువంటి ఫైనాన్షియల్ లెక్కలు ఇవన్నీ కూడా మీకు కంటపడతాయి. అలాగే అనే వ్యక్తి తమ నిజ స్వరూపాన్ని పూర్తిగా బయటపెట్టి మీతో గొడవకు దిగి మీతో ఇన్నాళ్ళుగా మీరు మీతో ఎందుకున్నారు ఆ స్వార్థాన్ని వాళ్ళ నోటితో వాళ్ళే రేపటి రోజున బయటపడతారు. కానీ ఇక్కడ దిమ్మ తిరిగిపోయిన నిజం ఏంటంటే రేపటి రోజు వారు మీ ముందు నిలబడి అంటే కవరింగ్ ఇచ్చినా ప్రతి మాట అబద్ధానని ప్రతి మాట కూడా అబద్ధం మాటను కవరింగ్ చేసినా కానీ అదేంటనేది మీకు స్పష్టంగా తెలిసిపోతుంది అనమాట. ఇక రేపటి రోజు ముఖ్యంగా కఠినమైన నిర్ణయాన్ని కూడా మీరు తీసుకుంటారండి. ఆ వ్యక్తిని మీ జీవితం నుండి శాశ్వతంగా మీరు దూరం చేసుకుంటారు. వారితో పూర్తిగా దూరం చేసుకున్నాక మీ కంట్రోల్కి మీరు వచ్చేస్తారనమాట. అలాగే మీ జీవితంలో అనే రేపటి రోజు తప్పకుండా వరించవలసిన నామం వచ్చేసి ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు మీరు 10 సార్లు చెప్పించండి. అలాగే రేపటి రోజున మీ యొక్క జీవితానికి ఒక బ్రహ్మాండమైన రోజుగా చెప్పుకోవచ్చు. అటు వ్యాపార పరంగా అలాగే ఉద్యోగపరంగా అన్ని సానుకూలమైనటువంటి మార్పులే కనిపిస్తున్నాయి. ఇక మిమ్మల్ని అప్రమత్తంగా చేయడానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక మంచి సందేహంగా భావించండి. ఇక అలాగే మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే వారే అడ్రస్ లేకుండా పోతారండి. మీరు ఏ పాపం చేయలేదు, మీరు స్వచ్ఛమైనటువంటి ప్రేమ నమ్మకాన్ని దాచాడు అందరికీ. కాబట్టి భగవంతుడు అన్నింటి కూడా పైనుండి ఆహ్వానిస్తుంటాడు, చూస్తూ ఉంటాడు. ఎవరికైతే మీ కన్నులు కారణమయ్యారో, ఎవరైతే మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి చోద్యం చూస్తారో వాళ్ళే రేపు మీ స్థానంలో నిలబడి ఏడ్చే సమయం వచ్చేసిందండి. కాలం గిరగిరా తిరిగేటువంటి చక్రం లాంటిది. ఇంకా రేపటి వాళ్ళది కావచ్చు, కానీ రేపే సాధించేది మాత్రం వీరే. ద్రోహుల గురించి ఆలోచిస్తూ మీ విలువైనటువంటి కాలాన్ని వృధా చేసుకోకండి. మీ దారిలో మీరు ధైర్యంగా అడుగులు వేయండి. ఇక రేపటి రోజున తప్పకుండా మీ యొక్క ప్రయాణాలు కూడా చాలా సేఫ్గా ఉంటాయండి. తూర్పు దిక్కు ప్రయాణం అనేది మీకు బాగా అద్భుతంగా ఉంటుంది. అలాగే అదృష్టపు సంఖ్యలు వచ్చేసి రేపటి రోజున ఈ రాశి వారికి 9, 6 అలాగే అదృష్ట రంగులు వచ్చేసి గ్రీన్, ఆరెంజ్ అండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి రేపటి రోజు మీ ఆరోగ్యం సహకరించినందున మీరు మీ పని మీద శ్రద్ధ ఉంచలేకపోతారు. మీ ఆర్థిక స్థితి మెరుగుపడినా కూడా బయటకు పోయే ద్రవ్యం మీ ప్రాజెక్టులు అమలు చేయడంలో అడ్డంకులు కలిగించవచ్చు. మీ కుటుంబంతో కలిసి ఒక చక్కని క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ చక్కగా ఆనందించండి. ప్రత్యేకమైన రోజుగా రేపటి రోజు చేసుకోవచ్చు. వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువులు వదులుకోవడంపై వస్తుంది.
మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి. దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు. మీ తాలూకు రేపటి ప్లాన్ మీ జీవిత భాగస్వామి వేరే అర్జెంట్ పని పడడం వల్ల డిస్టర్బ్ అవ్వచ్చు. కానీ అది మంచిగా జరిగిన తర్వాత తెలుసుకుంటారు. మీకు మీ యొక్క లోపాల గురించి బాగా తెలుసండి, కావున మీరు వాటిని సరి చేసుకోవడానికి ప్రయత్నించండి. రేపటి రోజున లక్ష్మీనారాయణ ఆరాధన మీకన్నా కూడా మేలు చేస్తుందండి. మరి తెలిసిన ఈ రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.